అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పాపం ముందుకోవాలనా, వెనుకపోవాలనా తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన పిల్లర్స్ కుంగినాయని చెప్పిన మేడిగడ్డ బ్యారేజ్ ఒకవైపు, అన్నారం, సుందిల్లా అవన్నీ కూడా మూలకు పెట్టేసిండ్రు. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తోడనంటే లేదు మేము ఎల్లంపల్లికెళ్ళి నీళ్లు తోడతామన్నారు. ఎల్లంపల్లికెళ్ళి ఇప్పటివరకు 25 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసిండ్రు. చెరువులు అయితే కొన్ని చెరువులు నిండినాయి వానకే. దీని ద్వారా ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా చెరువులు నింపలేదు. కానీ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌ను నింపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ అది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీళ్ళు తీసుకొస్తారంట. మల్లన్న సాగర్ నీళ్ళనే హిమాయత్ సాగర్, తర్వాత గండిపేట్, ఉస్మాన్ సాగర్ ఈ రెండిటికి నీటిని తరలించి ఆ నీళ్ళనే మూసీలోకి వదిలి మూసీని ప్రక్షాళన చేస్తాం. గోదావరి జలాలు మనకు మల్లన్న సాగర్‌కి వచ్చేది గోదావరి జలాలే. ఆ గోదావరి జలాలతోన మూసీని మేము క్లీన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్‌కు తాగునీళ్ళు, మూసీకి క్లీనప్ కోసం వాడతామంటున్నారు. ఇంకా అక్కడ ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న గంధమల్ల రిజర్వాయర్‌కు కూడా మల్లన్న సాగర్ నుంచే నీళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లాన్‌లో భాగమే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగినప్పుడు ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా, తర్వాత రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి? మొన్ననే చూసినాం. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు దానిలో పెట్టిన డబ్బులన్నీ వృధా, ఇవన్నీ చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా ఇన్ని నీళ్లు ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా తోడే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు ప్లాన్ చేసింది? మల్లన్న సాగర్ పనికొస్తుందని అనుకుంటున్నప్పుడు, కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ పనికొస్తున్నప్పుడు కాళేశ్వరం మాత్రమే పనికిరాదు అని ఎందుకు చెప్పదలుచుకున్నారు? 1,86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా కాగు నివేదిక చెప్పింది. 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు కాళేశ్వరానికి, ఇప్పటివరకు 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా కాగు నివేదికలో పేర్కొన్నారు. కాగు నివేదికలో పేర్కొన్నప్పుడు 86,000 కోట్ల రూపాయల్లో మేడిగడ్డ రిజర్వాయర్ కేవలం 4,200 కోట్ల రూపాయలతో మేడిగడ్డ బరాజ్ నిర్మించారు. ఈ దీనిలో మొత్తం 84 పిల్లర్స్ ఉంటే 4 పిల్లర్స్ రిప్లేస్ చేయడము, లేకపోతే దానిలో రిపేర్ చేయడము. ఒక పిల్లర్ అయితే కంప్లీట్గా రిప్లేస్ చేయాలి, మిగతా అంతా రిపేర్ చేసే ప్రయత్నాలు, రిపేర్ చేస్తే పనికొస్తే సంథింగ్ ఏదో ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ బందీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. నాకు ఈ మధ్యకాలంలో ఒక ఆంధ్ర మిత్రుడు ఫోన్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన ఆయన ఏమన్నాడంటే, నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కన్నా 5 పాయింట్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది లాస్ట్ 10 ఇయర్స్లో. అసలు మా దగ్గరనేమో వాళ్ళ దగ్గర నీళ్ళు ఫుల్లు, మనకు తెలుసు కదా, నీళ్ళు మొత్తం అటే పోతాయి. ఎగువన పైన మనం ఉన్నాము, దిగువన వాళ్ళు ఉన్నారు. మనకు అసలు క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఎగువన ఉన్న నీళ్ళు, మన దగ్గర క్యాచ్మెంట్ ఏరియా ఏముంటుంది, మొత్తం జారిపోతూ ఉంటాయి కిందికి, నీళ్ళన్నీ వాళ్ళకు పోతాయి. కానీ వాళ్ళకన్నా తెలంగాణలో 5 పాయింట్ల గ్రౌండ్ వాటర్ మెరుగ్గా ఉన్నది. అక్కడ నీళ్ళ ప్రాబ్లం వచ్చింది కానీ తెలంగాణలో వాటర్ ప్రాబ్లం రాలేదు. ఇక్కడ రైతులు తెలంగాణ రాకముందు ఒక్క కారు పంటకే నీళ్లు అందడం కష్టంగా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత 2 కార్ల పంటలు పండించుకునే సౌకర్యం కలిగింది. ప్లస్ ఎండాకాలంలో కూడా మన చెరువు నిండా నీళ్లు తలతల మెరిచే అవకాశం దొరికింది. ఇదంతా కాళేశ్వరం వల్ల అని ఆయన చెప్పిండు. నాకు తెలిసిన ఒక ఆంధ్ర ఫ్రెండ్, ఒక జర్నలిస్ట్, ఆంధ్ర జర్నలిస్టు ఆ విషయాన్ని చెప్పిండు. కానీ ఎందుకో తెలంగాణ ప్రజలు కాళేశ్వరం విషయంలో వాళ్ళు వీళ్ళు చెప్పిన అబద్ధాలను విన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనుకుంటే, అవినీతి అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టులో ఒక మోసారు ఉంటుంది. కమిషన్స్ లేకుండా ఏ పొలిటీషియన్ కూడా తీసుకోరు. ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులు ఏమైనా ఉండొచ్చు, చిన్న మోరీ రిపేర్ చేస్తేనే లోకల్గా ఉండే కౌన్సిలర్, కార్పొరేటరు కాంట్రాక్టర్ దగ్గర నాకేంటి అని అడుగుతాడు. కానీ ప్రాజెక్ట్ అవుతుందా లేదా, పూర్తయిందా లేదని చాలా ఇంపార్టెంట్. ఒకవేళ భారీగా అవినీతి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు తోడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నిజంగా అవినీతి జరిగితే వాళ్ళు ఇప్పటికే బయటపెట్టేవాళ్ళు. ఇప్పటిదాకా కాళేశ్వరంలో ఏం జరిగిందో ఎవరు ఏం చెప్పలేదు. ఎలక్షన్స్ ముందు మాత్రమే దాని ఒక ఆరోపణగా మాత్రమే వినిపించారు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్ ఫ్యామిలీకి అన్నారు. ఇప్పటిదాకా ఏటీఎం ద్వారా ఆయన ఎన్ని విత్డ్రాలు చేసిండు, ఏటీఎం ద్వారా డబ్బులే విత్డ్రాలు చేయాల్సింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో
కేసీఆర్ వాళ్ళు ఎన్ని డబ్బులు తిన్నారనేది ఇప్పటిదాకా ఏ కమిషన్ బయటపెట్టలేదు, ఏ ప్రభుత్వం బయటపెట్టలేదు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్‌గా సీబీఐకి ఎంక్వైరీ చేసుకోవచ్చని కూడా బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరిండ్రు. ఈవెన్ కమిషన్ నడుస్తుంది. కమిషన్‌లో కూడా ఇంకా ఏం ఆధారాలు వచ్చినాయి, కమిషన్ ఏం చేస్తుంది, 100 రోజుల్లో రిపోర్ట్ ఇస్తదన్నది ఆల్రెడీ 200 డేస్ దాటిపోయింది. కమిషన్ ఏం చేస్తుందో తెలవదు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ జనాలను తప్పుదో పట్టించారు కాంగ్రెస్ నేతలని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరే ఒక ఉదాహరణ. మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మనకు తాగునీళ్లకు, మూసి ప్రక్షాళన కోసము, తర్వాత ఇండస్ట్రీస్ కోసము, తర్వాత ఇక ఆలేరు దగ్గర ఉన్న గంధమల్ల లాంటి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వాలి అనుకుంటుంది ప్రభుత్వం. అంటే కాళేశ్వరం ఎందుకు పనికి రాలేదు? కాళేశ్వరం పనికొచ్చింది కదా. కాళేశ్వరంతోనే కదా ఇన్ని రోజులు గ్రౌండ్ వాటర్ పెరిగింది. 5 పాయింట్లు 6 పాయింట్లు గ్రౌండ్ వాటర్ పెరిగిందని పక్క రాష్ట్రం వాళ్ళు గుర్తిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను. ఇక్కడ ప్రభుత్వం చెప్పకుండా వాడుకుంటుంది. కాళేశ్వరం ప్రయోజనాలను బయటకు చెప్పకుండా కాళేశ్వరం నష్టం అని చెప్పి కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నాలు, జనాలకు లబ్ధి చేకూరుతుంది, తప్పులేదు దానిలో. కానీ వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వాళ్ళే ఇది తప్పు అని చెప్పుకోలేక కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ చర్చ ఒకటి నడుస్తున్నది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో పార్ట్సే ఇవన్నీ కూడా, మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ ఇవన్నీ కూడా అక్కడి నుంచే నీళ్ళని తీసుకొచ్చి తెలంగాణ మొత్తానికి నీళ్ళని సప్లై చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తుంది. కాకపోతే చెరువులను నింపే ప్లాన్ మాత్రం ఈ ప్రభుత్వం చేయలేదు. చెరువులను నింపితే అంతకుముందు చెరువులు ప్రభుత్వం నింపింది కాబట్టి మళ్ళీ కాపీ చేసినని భయపడిందేమో. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ పార్ట్స్లో వచ్చిన నీళ్ళనే ప్రస్తుతం తెలంగాణలో అన్నిటికీ వాడుకోవాలని చూస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.